నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా సాహిత్య తత్వ వివేచన 4వ భాగం 4/1/25 ఎండ్లూరి సుధాకర్ గారు జాషువా కవిత్వంలో హాస్యాన్ని గురించి మనకు చెప్తున్నారు. జాషువా రాజమండ్రిలో ఉంటున్నప్పుడు ఒకసారి పుష్కరాలు వచ్చాయి. జాషువా పుష్కర దృష్టి విలక్షణ. రాజమండ్రిలో పరిచయమైన నాస్తిక మిత్రుడు బ్రాహ్మణ పండితుడు తోలేటి వెంకట సుబ్బారావుతో కలిసి అఖండ గౌతమి మీద పద్యాలు రాసి కాగితం పడవులుగా చేసి గోదాట్లో వదిలాడు. ఆ పద్యాలు విన్న తోలేటి వెంకట సుబ్బారావు వహ్వా మొనగాడవురా జాషువా అని మెచ్చుకొని జాషువా చుట్టుపక్కల ఘాట్లన్నీ తిరిగాడు. కొబ్బరి ముక్కల కోసం, చిల్లర నాణేల కోసం ఎగబడి పేద భిక్షువులందరినీ చూసి వాళ్ళని ఈసడించుకుంటున్న భక్త సందోహాన్ని గమనిస్తున్న ఈలోపు ఒక చోట నుండి కలకలం వినపడి ఒక భక్తవరుని ఒడిసి ఎత్తుకొని పోయే మొసలి ఒకటి నీట మునుగుచుండి మేలు మేలు సర్వకాలాన చచ్చుట పర్వకాలాన చచ్చుట పుణ్యమనిది చూచుచున్నవాడు. విషాద హాస్యానికి ఈ పద్యం ఒక మచ్చుతం. అంతేకాదు ప్రజల అజ్ఞానానికి మెత్తని చొరక. ఒక్కోసారి జాషువా హాస్యంలో కుంటెతనం కాదు, దానికి కారణం ఆయన అనుభవించిన అంటరానితనం కొంత కారణం కాదు. ఉక్రోషం పుట్టినప్పుడు ఆయన కలం వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తుంది. అది బ్రహ్మను కూడా వదిలిపెట్టకుండా ఆటపడి కలబడవేమిరా జగము కల్పన చేసిన గరడీడా అన్నాడు అని నిలదీశాడు. అంతటితో ఊరుకుంటే జాషువా ఎందుకు అవుతాడు? ఆ అవతవక సృష్టి చేసిన చతుర్ముఖుణ్ణి బ్రహ్మను భూమి మీదకి రావద్దని అలా వెటకారంగా హెచ్చరిస్తాడు. వస్తే నిన్ను జూలో పెడతారని చమత్కరించాడు. 4 మోములంతలలు 4 దాల్చి వత్తువేమో ఈ కాలము వారు మానిసి మొగంబిది పద్మము కన్నదంచుడం ఆత్మాలయమందు చేర్తురు. కన్నడంచు రంత్వా అంత్వాలయనందు చేర్తురు సుమా కమలాసన స్రష్టవంతు నీ 4 నోళ్లు ముత్తుకొనిన వినరొక్కరు విశ్వసించరు. కనుక కొత్త లోకంలో నువ్వు కనుక 4 మొహాలుగా పెట్టి జూలో పెడతారన్నాడు. జాషువా గొప్ప సమయస్ఫూర్తి కనబడు, మంచి అవధానికుండే సరస గుణం ఇలాంటి పద్యాల్లో తేట తెల్లవ. అల్లుడని ఖండికలో జాషువా ఎక్కువ పెట్టిన సమస్యాత్మక పాదం పరిశీలిస్తే నవ్వు రాక పురుషాకారతనున్న అతనిలో పుంస్వత్వం లేకుండిన మరో చోట కూడా జాషువా మహిళల పక్షాన నిలిచి మగవాళ్ళని ఇలా ఎద్దేవా చేసి పిండి ఆడిన భార్య పిప్పి చేసి తరుముతున్నవి పురుష భూతములు కొన్ని స్త్రీత్వమిడి అట్టివాణి శిక్షింపబోయి. అలాగే జాషువా హాస్య శరాఘాతాలు కొన్నిసార్లు పండితులు కోపగించుకున్న సందర్భాలు లేకపోతే ఆచారాల మీద జాషువా అధిక్షేప ధోరణి. ఈ రోజుల్లో సనాతలు కొంత కెనక వహించారు. అలాంటి పద్యం నిన్ను చూపమనుతునే అర్చకుని వేద చూడమంతు అర్చకుని వేడ చూడమంతు గుడిని చూపినాడు. గుడికి పోయి చూడ గుండ్రాయినైనాడు పెందుకిట్టులైతే ఎటువైతువని ఏడ్చుతుంటే అని కొత్త బతికి ఉన్న సాయిబావెన్నడు కాడు సావకున్న వట్టి సాయి తిరుమలేశుడైన తెలియని అర్థం సావు బ్రతుకులోని సారమి అని గబ్బిలలో. జాషువాది హాస్య ప్రవృత్తి ఉన్న హృదయం
ఒక్కోసారి సామాజిక మార్పులే ఆయన హాస్యానికి ప్రేరక. 20వ శతాబ్ద ప్రారంభానికి ఆధునికతకి సంప్రదాయానికి మధ్య సంఘర్షణ ఇది ఎలా అయ్యిందో జాషువా పిలక అనే ఖండికలో గట్టిగా పట్టుకొని, ఆనాటి యువకుల్లో కొందరు ఫ్యాషన్ కోసం హెయిర్ కటింగ్ చేసుకునేవాడు, ఆచారం కోసం పిలకను కూడా పెట్టుకొని, ఈ రెంటికి పొసగనితనం మీద జాషువా విసురు. కుచ్చుల క్రాఫింగును కని మత్సరపడి పిలక జుట్టు మాడు మొగంబై కచ్చెకు తలకావలిదని ముచ్చెన గుంటకు జారి ముడి వేసికొనెనని, నేనైనన్ ఉండవలను తానైన నిలువవలను తల మీద నటులు కాని ఎడల ఉభయ కులములు కూని గ్రావలయు కట్టి బట్టి గుండుండవలెన్ అని దాన్ని జాషువా తమాషా చేసి. జాషువా కవిత్వంలో పొలిటికల్ సటైర్ కూడా కనబడు. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ నాయకులు ఎండగడుతూ ఉంటారు. కొంతకాలం జాషువా ఎమ్మెల్సీగా ఉన్నాడు. అందువల్ల ఆయన అసెంబ్లీ తంతు ప్రత్యక్ష పరిచయం ఉంది. ఆ రోజుల్లో ఎలాంటి అభ్యర్థులు ఉండేవాడు. జాషువా పద్యం ఒకటి చెప్తారు. చేతులెత్తలేదన్న చేతులెత్తుడన్న చేతులెత్తడివాడు, నిలువుడన్న లేచి నిలుచువాడు, చదువుకొన్నవాడు చదువు ఎరంగనివాడు, ఉభయ సభలలోన ఉందురక్కట అచ్చట. జాషువా గారికి హాస్యం జీవితంలోంచి పుట్టింది. మంచి హాస్యం మన చుట్టూ ఉంటుందనటానికి ఆయన పద్యాలు చక్కని ఉదాహరణ. చదువు సంధ్యలు లేకుండా ఏ పని పాట చేయకుండా ఊరికే తిని కూర్చొనే కొడుక్కి ఏదైనా పని అప్ప చెబితే ఏం జరిగిందో చూడు. బాబు పోస్టు చేసి సరగ రమ్మని పలుకు వినయముట్టి నవడగ స్వీకరించి మరచినాడంచు మరునాడు కొని వచ్చి చెక్కు చెదరకుండా చేతికి. రేడియో మీద ఎన్నో చలోక్తులున్నాయి. ఆ రోజుల్లో రేడియో ఉండటం ఒక గొప్ప అప్పు సప్పు చేసి దాన్ని కొనడం స్టేటస్ సింబల్. ఆనాటి రేడియో కార్యక్రమాల మీద జాషువా గమ్మత్తైన కామెంట్ చేయటం జ్ఞాపకం చేసుకోవాలి. 400 నట్టిల్లు సగమిచ్చి మెచ్చి చేతులార తెచ్చికొంటి రేడియో మెషీను చెడియా దయచేసి పాడకమ్మ చలిది పాత పాట పాడద్దు. ఏ రేడియో అయితే జాషువా ఆడిపోసుకున్నాడు. అందులోనే కొంతకాలం కార్యక్రమ ప్రయోక్తగా ఉద్యోగం చేయటం కూడా ఒక చమత్కారం. పాలుగంటి వారి కంఠాభరణం నాటకంలో అనుకుంటా ఒక పాత్ర ఇలా అంటుంది, ఏవేవో కవులొస్తున్నారు కర్ర పట్ల అని. తాను గొప్ప కవులమని విర్రవీగే సమకాలీన రచయితల మీద జాషువా నవ్వు పుట్టించే అక్షింతలు ఎంతో అందంగా ఉంటాయి. నా కవిత్వంబునందు రత్నములు కలు దాని పెకలించి చూపెడు వాడు లేడు, కాల విటుడన్నది మనగాడు వాడు, పలుకు కవిగాడా ఏటికే స్వాతిశయం. ఏవి ఆ రతనంబులు నీవే పెకలించి చూపి నీ ఇంటికి కొంపోబోయి, అటనర్పగ నీవలన్ కాదు ఇంక నీల్గెదవేరా అని గడ్డిపెట్టి. ఎప్పటి సమకాలీన భావ కవుల మీద జాషువా విసిరిన విసురు ఇప్పటి అత్యాధునిక కవులకు కూడా వర్తిస్తాయి. అంతెందుకు రకరకాల ఇజాల పేర పాశ్చాత్య ఫ్యాషన్ల మోజులో పడి వచన కవిత్వంలో ప్రయోగాలు చేస్తున్న పద్ధతి మీద జాషువా నిరసన ప్రదర్శించాడు. ఈ బిత్తర బీకుడు కవిత్వపు భక్తినాదరించును అని తిట్టినా అందులో నేడు హాస్యం లేకపోతే కవిత్వ ప్రస్తావన వచ్చింది కనుక జాషువా ఎప్పుడు సుకవుల పక్షమే ఉన్నాడు. ఎవడు సుఖించనో తెలుపమా కవితాకళ అభ్యసించి అన్నాడు అని సానుభూతి వ్యక్తం చేసి, కవిగాడి బ్రతుకు శ్రీరామ రామ అంటూ ఈ బిరుదులు ఈ కాలి పెండారములు దుప్పట్లక్కర తీర్చునా సుకవులెందున్మంద భాగ్యులు కదా
అని మదన పడ్డాడు జాషువా. ఈ మదనలో ఒక మందహాసం లేకపోవడం, అసలు కవిగా పుట్టడమే ఒక శాపం అంటాడు. అంతేకాదు అందులో పద్యం రాయటం ఎంత కష్టం, ఎన్ని తిప్పలు పడాలో జాషువా చెప్పిన తీరు చూస్తే మనం నవ్వు ఆపుకో. గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగ తగ్గవు అని యతిస్థానమందు యతి మచ్చిక చేసి అడుగు ముందుకు సాగ ప్రాసంబు కుత్తుక పట్టి నిలు ప్రాస వేదన దాటి నయనంబు పయనంబు సాగింప భావంబు పొసగక ఇబ్బంది పెట్టు భావంబు పొసగించి పద్యంబు ముగియింప ధనలక్ష్మికి నిసు మారాము చేయు. ఇట్టి ప్రతిబంధకములెల్ల గడిచి గట్టుకెక్కదమన్న వ్యాకరణ శాస్త్రం అదరింపదు. శబ్ద మర్యాదగాన కానరాక కవిగాని బ్రతుకు శ్రీరామ రామ రామ. పద్య నిర్మాణంలో ఎన్ని పరేషాన్లు కష్టాలు. అందుకనే ఆధునికులు ఈ చాకిరీ నుంచి సుఖంగా తప్పించుకొని ఫ్రీవే లాంటి ఫ్రీ వెర్స్ అని ఎంచుకున్నారు. ఎన్ని కష్టాలు పడి పద్యం రాయటం అంటే మాటలా మజాక. జాషువా చెప్తాడు కనుక పద్య కవుల కష్టం గురించి అభినందించి కరచాలనం చెయ్యాలి. జాషువాలో అవధాన లక్షణాలు అంతర్లీనంగా ఉన్నాయి. తిరుపతి వెంకట కవులు కొప్పరగు సోదర కవుల ప్రభావం చిన్నప్పుడు ఆయన మీద బలంగా పడి బాల్యంలో చేసిన అవధాన పెద్దయ్యాక కవిగా ఆయన మరింత బలోపేతుణ్ణి చేసి జంట కవులుగా పేర్లు కుదరలేదు. కానీ బాల్యమిత్రుడైన దీపాల పిచ్చయ్య శాస్త్రి గుర్రం జాషువాకి జోడీ కుదిరి ఉంటే దేశంలో గొప్ప అవధానాలుగా వీళ్ళ కీర్తి దీప్తిమంతాలయ్యే. ఏం పేరు పెట్టుకోవాలి? గుర్రం పిచ్చన, పిచ్చి గుర్రమా? ఏం పేరు పెట్టుకోవాలో తెలియక అలా పెడితే బాగుండదని మానుకున్నారు జంట కవి. అది నా పేరు ముందు నిల్పం పాపం బది ఏమో జాషువా పిచ్చులగుని, నా పేరు చివర నిలిపిన శాపం బీడినట్లు పిచ్చ జాష్వాలయ్యని. కనుక ఆ పేర్లు కుదరలేదు, బాగులేదని వదిలేశారు వాళ్ళు. దీపాల పిచ్చయ్య శాస్త్రి జాషువా వాళ్ళు అపరూప స్నేహం. ఇద్దరూ వినుకొండలో కలిసి చదువుకున్నారు. చిన్నప్పుడు పిచ్చయ్య శాస్త్రి గారి పిలకతో ఆడుకునే తొంటరితనం జాషువాలో పెద్దయ్యాక కూడా పొల. ఇద్దరూ ఎంతో ప్రసిద్ధులైన అవకాశం దొరికినప్పుడల్లా జాషువా పిచ్చయ్య శాస్త్రి పిలకను ప్రేమగా పలకరించేవారు. కవి సమ్రాట్ విశ్వనాథ గారు, నవయుగ కవి చక్రవర్తి జాషువా గారు ఇద్దరూ ఒకే సంవత్సరం ఒకే నెలలో పుట్టి పైగా ఇది మన్మథనామ సంవత్సరం. విశ్వనాథ 1895 సెప్టెంబర్ 10 జన్మించారు. ఇద్దరు వారి వారి రంగాల్లో తిరుగులేని స్థానం పొందారు. ఎవరి పట్టు వాళ్ళు. ఇద్దరు ఎప్పుడైనా సాహిత్య సభల్లో ఎదురుపడితే ఒకరి మీద ఒకరు విసురు వేసుకునేవారు. అలాంటి సందర్భాల్లో జాషువా గారిదే పైచేయిగా. ఒక పర్యాయం మద్రాసులో కవి సమ్మేళనం జరిగింది. ఆనాటి గొప్ప గొప్ప కవులంతా పాల్గొన్నారు. దువ్వూరి రామిరెడ్డి, గుర్రం జాషువాలు ఇద్దరూ మంచి స్నేహితులు. దువ్వూరి వారి చేరిలో డైరీలో కూడా జాషువా కనిపిస్తుంది. తరచు ఇద్దరూ ప్రక్క పక్కనే కూర్చునేవారు. ఆ రోజు కూడా ఉభయ కవిమిత్రుడు ఒక్క చోటనే ఆసీనులయ్యారు. ఇద్దరినీ చూసి విశ్వనాథ వారు లోపల బుడుక్కుంటూ, ఆహా, పిట్టలు రెండు ఒకే చోటికి చేరాయి అని చలోక్తి విశారు. వెంటనే జాషువా, ఈ కిరాతకుడి కన్ను ఇక్కడ కూడా పడిందన్నమాట అని ధ్వని గర్భితంగా బదులి. అసలు విషయం ఏమిటంటే దువ్వూరి జాషువాలిద్దరూ కవి కోకిల. విశ్వనాథ వారు అప్పుడు రామాయణ కల్పవృక్షం కావ్యం రాసి ముగించి వాల్మీకి రామాయణం రాయకముందు బోయవాడు కదా, వాల్మీకి రామాయణం రాయకముందు బోయవాడు. పిట్టలు కొట్టేవాడు. ఈ ఘట్టం గుర్తుకొచ్చేలా జాషువా ఎదురు జవాబు చెప్పడం కిరాతకుడిలో విశేషం. అలాగే మరో సందర్భంలో ఒక సాహిత్య సభ తర్వాత విశ్వనాథ జాషువా ఇద్దరు భోజనం చేసి చేతులు కడుక్కున్నారు. చేతులు తుడుచుకోవడానికి జాషువా గారు జేబులో చెయ్యి పెట్టి రుమాల్ కచ్చేవి తీసుండగా
అది కాస్త కింద పడి ఎక్కడి నుంచో జాషువాకి ఉపకులం సబ్క్లాసు తెలుసుకుందామన్న ఉబలాట విశ్వనాథకి ఉండేది. అదే మంచి అవకాశం అనుకొని విశ్వనాథ జాషువా గారు మీరు మాల అని చెయ్యి కిందకి చూపించాలంటే మీరు రుమాలని వెలగొట్టారు, మీరు మాల అని చెయ్యి కిందకి చూపించి జాషువా గారు బ్రేవుమని తేలుస్తూ అవును మాదిగా అన్నాడు. అంటే మాదే కదా అని మాదిగాడి నువ్వని. ఈ ఇద్దరికి విషయం అర్థమైంది, కడుపు నిండుగా ఉంది కాబట్టి తృప్తిగా నవ్వుకున్నాడు. మరో సందర్భంలో ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాదు బెదవాడ గోపాలరెడ్డి, దేవులపల్లి రామాంజనరావు గారు అర్థం విశ్వనాథ జాషువా గారి ఒకే వేదిక మీద సన్మానం చేశారు. ఆ రోజు విశ్వనాథ గారు ఎందుకో ధుమ్మలాడుతున్నారు. ముందు విశ్వనాథ వారిని ఘనంగా సత్కరించారు. ఆయన ప్రతిస్పందనలు ఏమైతేనే కార్యకర్తలు ఇన్నాళ్ళకి గుర్రాన్ని గాడిదను ఒకే ఘాటన కట్టి సన్మానించారు. తన సహజ ధోరణి వ్యంగ్యోక్తులు తర్వాత జాషువా గారు సన్మానం తాపీగా స్పందిస్తూ సన్మానం గుర్రం ఎప్పటి నుంచో సిద్ధంగా గాడిద కోసమే ఎన్నాళ్ళు చూశారు అన్నాడు. అంటే నువ్వే గాడిద అని అంటావు అన్నాడు. అది దొరికింది కనుక ఇవాళ ఒకే ఘాటన కట్టి సన్మానించారు. సమయోచితంగా చమత్కరించేది సభంతా నవ్వులతో కరతాళ ధ్వనులతో. జాషువా తన చీకటి జీవితంలో నవ్వుల దీపాలు వెలిగించుకున్నాడు. అనుమానాలను హాస్యంగా మరచుకున్నాడు. అదే ఆయన నిజమైన విజయ రహస్యం. జాషువా హాస్యానికి ఒక సామాజిక ప్రయోజనం. చార్లీ చాప్లిన్ తన చిత్రాల ద్వారా సాధించింది కూడా ఇదే. గొప్ప కళాకారులంతా గొప్ప హాస్యాన్ని పండించిన వాళ్ళు. జాషువా కవిత్వం, తాత్విక చైతన్యం. డాక్టర్ కోయి కోటేశ్వర్ ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనునిత్యం ప్రజల నాలుక మీద జీవిస్తున్న విశిష్ట కవి గుర్రం జాషువా. 4 పడగల హైందవ నాగరాజు విష సంస్కృతిపై నిప్పులు కురిపి కులరహిత సమాజం కోసం అక్షర పోరాటం చేసిన సాంస్కృతిక సైనికుడు జాషువా. అసాధారణమైన ప్రతిభతో, అపూర్వమైన సామాజిక దృష్టితో 20వ శతాబ్దపు తెలుగు పద్య కవత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి అయిన విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి ఉద్దండ కవి పండితులు ఏర్పరిచిన సాహిత్య దృక్పథాలు ధిక్కరించి జాషువా ప్రత్యామ్నాయ కవితాతత్వాన్ని ఆవిష్కరి బ్రాహ్మణీయ హిందూ సమాజంలో బతకలేక బతుకుతున్న దళిత ప్రజల కష్టనష్ట, వారి ఆర్థిక సామాజిక జీవన స్థితిగతులను ప్రధానంగా తన కవిత్వంలో చిత్రించిన జాషువా దళిత సాహిత్య ఉద్యమానికి పునాదులు నిర్మించారు. భయకంపితమై హింసాపీడితమై ఉన్న ప్రజానైకానికి కవివాకు ఆశాకిరణాన్ని అందించాలి. మెత్త పల్లాన్ని సమం చేసి చూపాలి. హింసిత ప్రజల మూకీ బాష్పాలకు నోరిచ్చే రక్తకెక్కి నా మాట ఖండకావి అంటూ కవి బాధ్యతను గుర్తు చేసిన జాషువా ఈ మహోన్నత కార్యాచరణ కోసం 5 దశాబ్దాల తన కవిత్వాన్ని అంకితం చేసి కులమత వర్గ లింగ వివక్ష వ్యతిరేక కవితాగానం చేసిన జాషువా సాహిత్యం ఈనాటి సామాజిక పరిస్థితులు ఎంతో రెలవెంట్గా, సందర్భశుద్ధిగా దళిత స్త్రీవాద, ముస్లింవాద సాహిత్యోద్యమాలు ముందుకు తెచ్చిన అత్యాధునిక భావస్ఫూర్తికి ఆయన కవిత్వం నిలువుటద్దం. వర్తమాన చైతన్యానికి ఊతమిచ్చే ఎన్నో అంశాలు, సమకాలీన సమాజాభివృద్ధి అవసరమైన సాంస్కృతిక విలువ జాషువా ఆనాడే తన కవిత్వంలో పొందుపరిచి నవయుగ కవి చక్రవర్తిగా విమర్శకుల నీరాజనాలు అందుకున్నాడు. అందువలనే కాలంతో పోటీ పడి నిలిచే ఆధిచారిత్రక లక్షణం, సూప్రాహిస్టారికల్ క్యారెక్టర్ జాషువా కవిత్వం నిండా పరిమళిస్తూ ఉంది. కుల చైతన్యాన్ని
కొత్త భాష్యం చెప్పిన దళిత సాహిత్య ప్రభావం సామాజిక విముక్తి పోరాట పంథాను మార్చేసిన నేటి అస్తిత్వ ఉద్యమాల నేపథ్యం జాషువా కవిత్వాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన చారిత్రక అవసరం ఎంతో. ముఖ్యంగా ఆయన కవిత్వానికి ఉన్న ప్రాసంగికత పరిశీలించటం కూడా ఎంతో అవసరం. కులీన వర్గాల ఆధిపత్యాల నిరాఘాటంగా కొనసాగించే సాహిత్యంలో తక్షణం నిలబడటం కోసం తొలి దశలో జాషువా పౌరాణిక నాటకాలు రాసిన అనతి కొద్ది కాలంలోనే ఆ ప్రభావం నుంచి బయటపడి సామాజిక బాధ్యతతో సందేశాత్మక ఖండకావ్యాలు, లఘు కావ్యాలు రాశారు. బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించే దురన్యాయాన్ని, వలసవాద దోపిడి, భారతీయ సమాజంలో వేళ్ళూనుకున్న కులపీడను, సాంఘిక దుర్నీతిని తీవ్రంగా నిరసిస్తూ జాషువా రాసిన గబ్బిలం గత సహస్రాబ్దం 5 గొప్ప పుస్తకాల్లో ఒకటిగా ప్రముఖ ఆంగ్ల పత్రిక పయనీర్ నిర్వహించిన సర్వే ప్రఖ్యాతిపతి. అరుంధతీ సుతిని హృదయ వేదన దేశారాధన కేంద్రంగా కవి కనిపించడం మూలంగా గబ్బిలం సనాతన పండితులతో అధౌనక కవుల్ని కూడా విశేషంగా ఒక్క దళిత సమస్య దగ్గరే ఆగిపోక సామాజిక ప్రగతికి విఘాతం కలిగించి అనేక సమస్యలపై కూడా దృష్టి సారి నిర్మాణాత్మక పరిష్కార మార్గాలను సూచించాడు. పల్నాడు ప్రాంతంలో జరిగే జంతు బలులు, దొంగ పూజారుల దురంతాలు, కోడి పందాల వల్ల కలిగే కావేశాలు ఖండించారు. చిన్నా నాయకుడు అనే నవల రాసిన విషయం చాలా మందికి తెలియదు. నల్లమల అడవుల్లో జీవనం సాగించే ఒక చెంచు కుటుంబంలో జన్మించిన చిన్నానాయకు అనే గిరిజన యువకుడు తన కుటుంబ పతనానికి కారణమైన కన్నమదాసు దౌష్ట్యాన్ని ఎదిరి ప్రతీకారం తీర్చుకున్న విధానం ఈ నవలలో జాషువా ఉత్కంఠభరితంగా చిత్రించారు. తెలంగాణలకు పొత్తు చేకూర్చే హైదరాబాద్ నగర విశిష్ట సంస్కృతిని కొనియాడి నైజాం రాష్ట్రాంధ్రుడు విఖ్యాత సమత్వ భావహితులని ప్రస్తుతించి వారి జీవన ఔన్నత్యాన్ని కవి చాటి చెప్పారు. ఆంధ్రోద్యమంలో భాగంగా తెలుగు ప్రజలు ఆత్మగౌరవ వైభవ ప్రాభవ తన కవిత్వంలో చిత్రించడమే కాదు, తెలుగు తమిళ ప్రజల మధ్య రగులుతున్న భాషా వైషమ్యాలు వ్యతిరేకించి దేశ వికాసానికి ప్రత్యేక రాష్ట్రాలు ఏమాత్రం ఆటంకం కలిగించవని స్పష్టంగా తెలియజేశారు. కృష్ణా కావేరీ నదుల అనుసంధాన ప్రయత్నాలు అభినందించి నదీ జల సంపద జాతీయమైతే కరువు బెబ్బులి పళ్ళు రాలిపోతాయని జాషువా హితవు ప్రసార ప్రచురణ మాధ్యమాల్లో ప్రబలుతున్న అవాంఛనీయ ధోరణి వ్యాపారైక దృష్టి జాషువా నిశితంగా విమర్శ భారతీయ సంస్కృతి పేరుతో హైందవ పురాణేతిహాసాల గొప్పతనాన్ని కీర్తించడం ఆకాశవాణి విలువైన కాలమంతా హరించుకుపోతోందని ఆయన ఎత్తి చూపి పేద ప్రజల జీవన ప్రగతికి దోహదం చేసే ప్రయోజనాత్మకమైన కార్యక్రమం రూపొందించడంలో ఆకాశవాణి చొరవ చూపించాలని కవి సూచించారు. ఖండకావ్యం ఆటకాయించడు శాసనాల చెవుల్లాడించుతుంది ఉన్నట్లా మార్కెడు సాగించు బెహారు నిన్న ఇతదా ఆర్వెస్ పెక్కు సంపాదములు అన్నాడు. చిటికెడంత దయారసం అతనికి కుక్షించీల్చిని గానం ఇక్కిటుడంటుడు దేశభక్తుడి పలుకుని పత్రికా రాజ్యములు కొద్దిగా చేస్తే వాని గొప్ప చేస్తారన్నారు. అవినీతిపరులు, కఠినాత్ములు, హంతకులైన వ్యక్తులు పత్రికలు గొప్ప దేశభక్తుడిగా చిత్రిస్తున్నాయని చెబుతూ మీడియా బాధ్యతారాహిత్యాన్ని జాషువా ఎండకట్టి రెండో ప్రపంచ యుద్ధ దుష్ప్రభావాన్ని, ప్రపంచ శాంతి ప్రాముఖ్యాన్ని కాంతిశీకుడు కావ్యంలో వ్యంగ్య భావ విరసితంగా వర్ణించారు. చైనీయ రాక్షసి 1000 నాలుకలను సర్పమి బొస కొడుతోందని రణేచ్ఛాదరుడే భూమీసుడు అణ్వస్త్ర యుద్ధంలో మునిగి తేర్పు
పచ్చని దేశాన్ని బూడిదర్రాశిగా మారుస్తున్నారని జాషువా చాలా బాధపడి ప్రపంచం శాంతి దళ పద్మంలా ప్రకాశించాలని ఆయన మనసారా కోరారు. మతం పేరుతో జరుగుతున్న ఆధ్యాత్మిక అతివాదాన్ని జాషువా తన కవిత్వంలో చాలా చోట్ల విమర్శ ప్రబల మత ద్వేష రక్త రాక్షసుల జంఝాటంబు పొలిమేర దాటక తరిమి కొట్టాలని జాషువా పిలుపునిచ్చి మతం ఒక మంచు కంచు కోట వలె మానవ దుస్థిని కప్పిపుచ్చి ఐకమత్యాన్ని చిన్నాభిన్నం చేస్తోందని సంకుచిత భావాల వైపు పురిగొల్పి పీఠాధిపతుల జీవనయాత్రకు తోడ్పడుతోందని హేతువాద దృష్టితో జాషువా హిందూ మత తత్వాన్ని విశ్లేషించి అన్నమునకు నీతి కంటూ జాడ్యంబంద సుప్పనాతి మతము గొప్పదగునే అంటూ కవి హిందూ మత కుటిల నీతిని దుయ్యబడి హిందూ మతంలోని శాఖోపశాఖలు ఆయా శాఖల వారి విచిత్రమైన ఆచార వ్యవహారం కట్టుబట్లను జాషువా పరిహసించి పని కట్టుకొని హిందూ మత ప్రచారం చేసే కవిత్వాన్ని వీరునామా కవిత్వమని ఎగతాళి చేసి అందరము పుట్టు పాపులమని అహేతుకంగా భయబీయములున్నాడు కలత పెట్టే క్రైస్తవ మత ప్రవక్త వింత ధోరణులు కూడా నిర్మోహమాటంగా జాషువా నిరసించడం జాషువా గొప్పది. మత పిచ్చ కానీ వర్ణోన్నతి కానీ నా కృతుల యందు ఉండదు అని ఎలుగెత్తి చాటిన జాషువా విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని 1000 గొంతులతో గానం చేసి సంఘ సంస్కరణోద్యమ భావజాలాన్ని తన కవిత్వంలో విస్తృతంగా ప్రచారం చేసిన జాషువా ఆకాశంలో సగమైన స్త్రీ సర్వతోముఖ అభివృద్ధిని వాంఛించడమే కాక వారిపై పెరుగుతున్న అణచివేత చర్య ఖండించి స్త్రీ చైతన్యాన్ని భావ అభ్యుదయ విప్లవ కవుల్లో కనిపించని మహిళాభ్యుదయ చింత జాషువా కవిత్వంలో దర్శనమిస్తుంది. మహిళా వికాసంతోనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుంది ఆయన బలంగా నమ్మాడు. స్త్రీలపై అణచివేత కొనసాగినంతకాలం భారత స్వాతంత్ర రథం ముందుకు సాగదని జాషువా ఆనాడే చాటి చెప్పడం విశేషంగా భావించడం. అబల విద్యాపూర్ణవై తోడు రాకున్న దేశము నిద్ర మేల్కొనునే అంటూ గొరజాడుతో సమానంగా ఆ స్త్రీ విద్య ప్రాధాన్యాన్ని నొక్కి నైసర్గిక జ్ఞాన సస్యరమను చిత్రముగా హరించినారు అని పరమ కిరాతమైన సంస్కృతి హిందూ పితృస్వామ్యపు సమాజ సేవలంగా నిలిచి మాతృప్రేమ లాంటి కవితా ఖండికలు మాతృత్వంలోని మాధుర్యాన్ని చాగనిరతిని అద్భుతంగా నాడు కంటి నీరు నా తల్లి దేహాన నరనరాన దుఃఖ నదులక్ష్యం అంటూ తల్లి బిడ్డల అనుబంధాన్ని ఎంతో ఆర్ద్రంగా కవిత్వీకరి అమ్మ జోలపాట ఎందరి జగు సురిగి వెనగోలె కరిగిపోవు అంటూ తన జోలపాటకు పరవశించి విశ్వమంతా వెన్నముద్దలా కరిగిపోతుంది. అపురూపమైన అనురాగాన్ని కవిత్వీకరి తన భార్య మరియమ్మ మరణించినప్పుడు జాషువా రాసిన పద్యాలు చూస్తే ఆయన స్త్రీకి ఎంతటి ఉదాత్తమైన స్థానం ఇచ్చాడో. నా తనయస్తి ప్రచ్చడుగున కల పుష్టికి కారణంబ నీ చేతి సుధాసనంబ కదా చిక్కుని నా కరడాడగాని నా మాతకు మరుగా అనుగుమాని రూపము తాల్చినట్టి నా జాతక పుణ్యరేఖ ప్రశస్త శుభైక వరప్రదాత్రివో అంటూ భార్యను తల్లిగా అభివర్ణించడం జాషువా ఔన్నత్యానికి తిరుగులేని నిదర్శనం. చిన్న ఆకాశం నిన్నాకాశము దాకా సాగుచు నీ అందచందాలతో వన్నెలు చేర్చే కవిత్వమల్లు కొలుచు పైపై పరామర్శమును నిన్ను నేదు శరీరమును హృదయమును ఛేదించి వేధించి తందంబులు పడవేయు సంఘమును బిడ్డా ఎట్లు హర్షింతువో అంటూ వాత్సల్యంతో స్త్రీని ప్రశ్నిస్తాడు జాషువా. పితృస్వామ్య వ్యవస్థ తీరు తెలుగు స్త్రీలకు ఉండాల్సిన పోరాట పటిమ కూడా ఆయన ఇక్కడ ధ్వనింపజే వరపుల రాణిగా చిలకల పలుకుల చక్కెర పిండి బొమ్మగా పొగడుతూనే స్త్రీని తలవాకిట దాటని పుట్టు ఖైదీగా మార్చిన హిందూ సంస్కృతిని
వినరసించి స్త్రీ ఎదుర్కొంటున్న మానసిక శారీరక హింస జాషువా ఈ పద్యంలో స్మరింపజే చలం ఆదర్శాలకు కవిత్వంలో వలకవసి నిజ జీవితంలో భార్యలు రాసి రంపాన పెట్టే కవుల కుహనా వ్యక్తిత్వాన్ని కూడా జాషువా వ్యతిరేకించి నెపోలియన్ తన సైనికులను పంపి భార్యలను కొట్టే భర్తలను పట్టి శిక్షింపచేసేవాడు. మన ప్రభుత్వం కూడా అలాంటి చట్టం ఏదైనా పెడితే బాగుంటుందని మా నాన్నగారు అన్నారని కూతురు హేమలత రమణం అన్న మాటలు స్పష్టము. మహిళల్లో పెరుగుతున్న అలంకార ప్రియత్వాన్ని సున్నితంగా విమర్శ భావదాసురాలు వెర్రి బాగులమ్మ పరమ మూఢ చపల హృదయ మొదలైన పదబంధాల ద్వారా స్త్రీలలోని పోరాటలేమి అంటే ఎదురు తిరగటం లేకపోవటాన్ని ఎత్తిచు జాతీయోద్యమంలో హేతువాద బ్రాహ్మణ వ్యతిరేక సామ్యవాద ఉద్యమాలకు జాషువా సాక్షీభూతంగా నిలబడ్డాడు. ధనము ధాన్యము నొకని పెత్తనము కింద కట్టుబడి వ్యర్థముగా తృప్పు పట్టరా అంటూ జాషువా బౌద్ధ ధర్మాన్ని అక్షరీకరించాడు. సంపద మీద వ్యక్తిగత ఆధిపత్యం ఒక వర్గానికి శక్తిని మరొక వర్గానికి దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పారు. గాంధీ ప్రేరణ ఇచ్చిన హరిజనోద్యమం వల్ల తన జాతి జనుల కష్టాలన్నీ తీరిపోతాయని భావించి అందుకనే గాంధీతో భావోద్వేగ బంధాన్ని ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పాటు చేస్తుంది. గాంధీ మహాత్ముని చెప్పుల దాడులో కాలాడ చరింతులని సంతోషంగా చెప్పారు. కానీ స్వాతంత్రం తర్వాత సామాజిక పరిస్థితులను చూసిన తర్వాత ఎంతో మద్దన్నపడి గాంధీయ సూత్రాలు జాషువా చైతన్యానికి బంగారు సంఖ్యలు ఛేదించడానికి ఆయన ఎంతగానో తపించాడని ఆయన కవిత్వం చెబుతోంది. అంబేద్కర్ వాదానికి చాలా దగ్గరయ్యాడు చివర్లో అనిపిస్తుంది. నా హరిజనులను ఉద్ధరించు ప్రయత్నములను వెనుక ముందాడుతున్నవి పెద్ద తలలు కొని అని జాషువా కాంగ్రెస్ నాయకుడిని దుయ్యపట్టారు. ప్రభుత్వ శాసనంబుడు శిరసు లేదని జాషువా ఖండించాడు. అంటే బుద్ధి లేని ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. కాలానుసరణంగా తొండలను పోలి రంగులు మార్చే రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనం మజారాజ్యం అవుతుందని జాషువా భావించారు. రాజ్యపీఠమెక్కి రాజ్యదండము బట్టి 3 వత్సరములు ముగిసిపోయి దొరల రాచరిక మెరుగయ్యిదనిపించే మారు పలకవేమి మంతిరన్నా అని గట్టర్ టోన్తో జాషువా ప్రశ్నించారు. ఆయా లేత పిల్ల గోరీలలో ఏ బుగ్గల సౌరు రూపరయను ఏ ముద్దు నిద్రించెనో ఏ లీలావతి గర్భగోళములు ఒకని జ్వాల జీవించను అనే పద్యాల్లో ఆ శ్మశాన వైరాగ్యాన్ని చక్కగా చూపించాడు. విమానాన్ని ఎనుప తుమ్మెదతో నెల పొడుపును నకక్షతంతో పోల్చిన జాషువా కవిత్వంలో ఆలంకారిక నైపుణ్యం కనిపిస్తుంది. ముందు నవ్వులు వెనుక నాగులు, సానుభూతి నదులు, వెన్నెల తుఫాన్, బంగారు పిడికళ్ళు వంటి పదబంధాలు ఆయన ఉపయోగించారు. కమనీయ కవితావిష్కృతి జాషువా పెరదౌస్, డాక్టర్ ఆశావాది ప్రకాశరావు. ఈయన అవధాన కవిత్వం మీద రీసెర్చ్ చేసి గొప్ప పుస్తకం రాశారు. చనిపోయాడు, ఏడాది ఎంతో.